అరకు గడ్డపై గిరిజన కాలం వినిపించింది. ఎన్నికల హామీలు ఇచ్చి 2 ఏళ్లు దాటినా కూటమి ప్రభుత్వం గిరిజనులను విస్మరించిందంటూ కాంగ్రెస్ పార్టీ నిరసన బాట పట్టింది. గిరిజనులకు మెగా డీఎస్సీ వద్దు, ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ముద్దు అంటూ అరకు వ్యాలీలో కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3కు తక్షణమే చట్టబద్ధ కల్పించాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పాచిపెంట చిన్నస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాల్లో 100% గిరిజనులకే అవకాశం కల్పించాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అటెండర్ పోస్టుల కోసం పీహెచ్డీ అభ్యర్థులు క్యూ కడుతున్నారంటే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. మరి గిరిజన నేతల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి న్యాయం చేయాలి.